కంపెనీలో ఉండే అట్లాంటిది పెద్ద పెద్ద కంపెనీ ఇప్పుడు అరాంకోలో ఇన్వెస్ట్మెంట్ అమెరికా అట్లాంటి అనేక కంపెనీలు ఆ దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెడుతుంది. ఇది భారీ అభివృద్ధి. గత మన మోడీ గారు తీసుకొచ్చిన ఒక విధానంతో వీళ్ళందరూ ఉలిక్కి పడాల్సి వచ్చింది. ఏంటది? ప్రపంచవ్యాప్తంగా మనం మోడర్నైజేషన్ వైపుకి వెళ్ళాలా, బొగ్గు ఆధారిత కరెంటు, పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపుకి పోవాలా, ఎలక్ట్రిక్ వాడకం పెంచుకోవాలి, సోలారు, విండు, అలాగే వాటర్, హైడల్ ఇట్లాంటి వాటి మీదకి పోదాం అంటూ ఈయన చెప్పడం ప్రపంచంలోని అనేక దేశాలు ఒప్పుకోవడం, ఇప్పుడు అమెరికా కూడా దానికి అవసరమైన ఇన్వెస్ట్మెంట్స్ ని అగ్రరాజ్యాలను పెట్టమని అడిగాడు ఆయన. అట్లాగొచ్చినాయి కదా మన దేశంలో కూడా ఇప్పుడు బోర్డులని కంపెనీలు. ఇలాగా అరబ్ దేశాల వాళ్ళకి ఇది పెద్ద సమస్య. ఎందుకని? మనం పెట్రోల్ డీజిల్ వాడడం తగ్గించేసి ఇవి వాడితే దాంతో వీళ్ళందరూ విద్యావంతులు కదా, భవిష్యత్తును ఊహించి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. అంతకుముందు భూమి మీద హక్కు ఉండేది కాదు, 30 ఏళ్ల లీజ్ అంతే. 30 ఏళ్ల తర్వాత భవనాన్ని ఉన్నదన్నట్టు కూల్చేసేస్తారు అంతే. మళ్ళీ కొత్తగా కట్టుకోవాల్సింది, ఆడే కావాలన్నది, మళ్ళీ తీసుకోవాల్సిందే. అలాంటిది కాకుండా ఒక సెక్యూరిటీ ఇచ్చారు, ఆ బిల్డింగ్ కంటిన్యూ చేయటం, ఎక్స్టెండ్ చేయటం. అట్లా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే రమ్మనమంటారు. ట్యాక్సెస్ ఉండవు అక్కడ, ట్యాక్సెస్ ఏదన్నట్టు యూజర్ ఛార్జీలే వసూలు చేసి ట్యాక్సెస్ ఉండవు. ఎప్పుడైతే ట్యాక్సెస్ ఉండట్లేదో ట్యాక్స్